అమ్మా మీ పేరు? కోటమంగమ్మ. మీ ఊరి పేరమ్మా? సీరవెళ్ళండి. అంటే ఇది గోదావరి నదికి దగ్గరేనా? గోదావరి పక్కనేనండి మా ఊరు. ఓకే, గోదావరి పక్కనే. గోదావరి పక్కనే అంటే మీకు వరద వచ్చింది ఎప్పుడన్నా? వరద వచ్చిందండి, మా ఇల్లు కూడా మునిగిపోయినాయండి. మునిగిపోయా? ఓకే, ఎన్నిసార్లు అమ్మ మునిగిపోయింది? 2 సార్లు మునిగిపోయినాయండి. అయితే ఇప్పుడు మరి వరద వచ్చింది అంటున్నారు, మీకు వరద వచ్చినప్పుడు ప్రభుత్వాల దగ్గర నుంచి ఏమైనా సహాయం అందేదా మీకు? అందినాయండి. ఏమన్నా అమ్మా? అయ్యే పప్పు బియ్యం అలాంటివి అందినాయండి. అలాంటి అందే. అంటే మీకు ముంపు ప్రాంత బాధితులకి వేసిన నష్టపరిహారం ఏదైతే ఉందో అంటే R&R ప్యాకేజీలని, స్ట్రక్చర్ వాల్యూ అని ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా, అంటే ఇప్పుడు అట్లాగే ఎప్పుడు డబ్బులు పడ్డాయా? అలాంటివి ఇవ్వలేదండి. ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వేసిన డబ్బులు అకౌంట్ లో ఏదైతే ముంపు ప్రాంత బాధితులకి ఆ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డా లేదా? పడ్డాయండి. ఎంత పడ్డాయమ్మా? 12,20,000 అండి. 12,20,000. ఓకే, మరి అయితే డబ్బులు పడతాను మీకు ఏమైనా తెలుసా? మాకు తెలియదండి. ఓకే, మరి డబ్బులు పడ్డం మీరు ఏంటి ఆనందమా లేకపోతే ఏంటి? అకౌంట్ పట్టపోయి ఏలు పెట్టి చూసుకున్నామండి, పడ్డాయి అని చెప్పినారు. అప్పటిదాకా అవి పడతాయి అన్న సంగతి మాకు తెలియదండి. అవి పడ్డ ఆనందంలో మేము ఇట్లా కూకొని తింటున్నాం. అదే పండుగ చేసుకుంటున్నాం. ఏం పండుగ ఇప్పుడు మీకు? సంక్రాంతి అండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నామండి. సంక్రాంతి శుభాకాంక్షలు చంద్రబాబు గారు. మీ పేరండి? బడిసాబండి. మీ ఊరు? మా ఊరు చేరువల్లి అండి. అంటే ఇది గోదావరి నదికి దగ్గర దూరమా? మాకు దగ్గర అండి. గోదావరి ముంపులో ఉంది. ముంపులో ఉందా? అంటే ఇప్పుడు ఎప్పుడన్నా వరదలు ఎక్కువ పడి వర్షాలు ఎక్కువ వరదలు వస్తే మీ గ్రామం మునిగిద్దా? మునిగిపోద్దండి. అయితే ఇప్పుడు మరి మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు? మా కుటుంబంలో మేము 4 అండి. 2 అమ్మాయిలు, మేము 2 మొగుడు పిల్లలు. అంటే మీ భార్య, మీ భర్తలు, 2 పిల్లలు. ఏం పని చేస్తుంటారు మీరు? మేము కూలి నాలేజ్ అండి, కూలి పని చేసుకుంటాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి ఇంతవరకు మీకు నష్టపరిహారం చెల్లింపులు చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే ఎవరు? మా చంద్రబాబు గారు అండి. వాళ్ళే చేస్తారు. మాకు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అధికారంలో, ఆయన 5 సంవత్సరాలు ఏం చేయలేదా? లేదని చేయలేదండి. మాకు ఇంత ముందు కూడా 2010లో కూడా మాకు చేసింది చంద్రబాబు నాయుడు చేశారు. మాకు ఇప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు చేశారు. మాకు 2017లో ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? మాకు పొలాల డబ్బులు ఇచ్చినండి. మాకు పొలాలు భూముల డబ్బులు ఇచ్చినండి. ఓకే, ఇప్పుడు ఏం డబ్బులు పడ్డాయండి? ఇప్పుడు 600 పడ్డాయండి. మాకు ఎన్ని రోజులు అవుతుంది పడి? వాళ్ళకి 5 రోజులు అండి. వాళ్ళకి 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది. మీకు పడ్డా ఎలా తెలిసిందండి? మాకు మెసేజ్ వచ్చిందండి. మాకు మెసేజ్ వచ్చింది. డబ్బులు ఎంత పడ్డాయి? 7 లక్షలు పడ్డాయండి. 7 లక్షలు పడ్డాయి. అయితే ఇప్పుడు 7 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వేస్తారని మీకు ఏమైనా ముందే ఊహించారా పడితేని? మేము తెలియదండి. చంద్రబాబు నాయుడు గారికి మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ధన్యవాదాలు చెప్తున్నాం అనుకుంటున్నాం అండి. చెప్పండి అమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా డబ్బులు పడ్డారు గురించి? చంద్రబాబు గారికి ధన్యవాదాలు. మంచిగా చల్లగా మాకు వేసిండు, చల్లగా ఉండాలి అంతే. చెప్పండమ్మా మీ పేరు? పుష్పావతి. పుష్పావతి గారు, మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు? 4 అండి. 4 అయితే ఇప్పుడు మరి మీది గోదావరి నదికి అనుకుని దగ్గర ఉన్నటువంటి గ్రామం, మీ ప్రాంతానికి వరదలు వస్తుంటే మీ గ్రామంలో వస్తాయండి. ఓకే, అయితే మరి వరదలు వస్తాయి అంటున్నారు. ఈ వరదలు వచ్చేటువంటి ఈ గ్రామానికి సంబంధించి ఎవరన్నా పట్టించుకున్న ప్రభుత్వం ఉందా? లేదండి, మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చాకే మాకు మంచి జరిగింది. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే మంచి అంటే ఏం చేశారమ్మా మీకు? మాకు మంచిగా సేలికైనా దేనికైనా ఉపాధికైనా దేనికి సంబంధించైనా సరే మాకు ఆయన రావటం వల్ల మాకు మంచి జరిగింది. ఇప్పుడైతే మరి మీకు R&R ప్యాకేజ్ కింద రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది. ఆ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి లేదా? పడ్డాయండి. ఎంత పడ్డాయమ్మా? 10,20,000 పడ్డాయండి. ఎప్పుడు పడ్డాయి డబ్బులు మీకు? మాకు 3-4 రోజులు అవుతుందండి పడ్డాయని ఎలా తెలుసమ్మా మీకు? ఇక్కడే మామూలు చూపించేసుకున్నాం అండి, బ్యాంక్ అయితే వెళ్ళలేదండి. పడ్డాయని తెలిసిన వాళ్ళు మీరు ఏమనుకున్నారంటే ఎలా ఆనందానికి గురయ్యారు? మేము చాలా ఆనందపడండి, మాకు కష్టం నుంచి ఆయన వడ్డెక్కించినట్టుంది. మరి ఇప్పుడు దగ్గర చూస్తే పండుగ ఉంది, మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, ఏంటి ఆనందం ఎలా ఉంది? ఆనందంగా ఉందండి పండుగ. మా కష్టాలు కూడా కొంచెం వడ్డెక్కి. ఓకే, అయితే ఇప్పుడు మరి మీకు సంబంధించి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఆయనే కావాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలు మీకేం చేయలేదా? మాకేం చేయలేదండి. మొత్తం నిజంగా అసలు బట్టి అంటే ఆయన చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పాడు, వేయలేదా? వేయలేదండి. 10 గెలిస్తే 10 లక్షలు వేస్తానన్నారు, వేయలేదు. వేస్తాను ఏమి చేయలేదు. మాకైతే ఏమి ఆయన వల్ల మాకేమీ లేదు. మొత్తం మీ చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు మరి? మేము కృతజ్ఞతలు చెప్తాం. చెప్పండి పెద్ద, మీ పేరు? కొండా సాంబయ్య. సాంబయ్య గారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేము 4 ఉంటారు. అయితే ఇప్పుడు మరి మీరు ఏ పని చేస్తుంటారు? నేను సుతార్ పని చేసుకుంటాను. ఇప్పుడు చూసుకుంటే మీ ప్రాంతం గోదావరి నదికి దగ్గరగా ఉందా? దగ్గరగా ఉందండి. అయితే మీ ప్రాంతంలో వరదలు వస్తుంటాయి? వరదలు వస్తూ ఉంటాయి. అయితే మీ గ్రామాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకుంది, లేదా ఏ ప్రభుత్వం మీకు బాగా సహాయ సహకారం అందించంటే ఏ ప్రభుత్వం చెప్తారు? మాకు 2010లో భూములకు డబ్బులు కొట్టింది కూడా బాబు గారే. 2015లో చంద్రబాబు గారు మీకు ఎంత డబ్బులు వేశారు?
మాకు భూములకు వచ్చి 10,80,000 కొట్టాడు ఎకరానికి. ఓకే ఆ. 10,80,000 కొట్టాడు. ఓకే మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికంటే నేను రెట్టింపు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి మీకు ఇచ్చారు లేదా? ఇవ్వలేదండి, మాకు ఇస్తానన్నారు కానీ ఇవ్వలేదు. ఒక్కళ్ళు ఇస్తాను 10 లక్షలు ఇస్తానన్నాడు. 10 లక్షలు ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఇవ్వలేదు. 10 లక్షలు ఇస్తానని ప్రకటన చేశాడు కానీ ఎవరికి ఇచ్చింది రాకలేదు. ఓకే సరే 6.5 ఇవ్వలేదు. మిగతా నగదు ఏమన్నా ఇచ్చాడు మీకు? ఏమి ఇవ్వలేదండి మాకు. కనీసం పట్టించుకున్నాం మిమ్మల్ని? పట్టించుకున్న నాదురు కూడా గోదావరి వచ్చిన ముంపు ప్రాంతం అని ఇచ్చిన నాదురు కూడా లేదండి మాకు. నా గ్రామంలో మేము వేసుకుని ఇట్లా ముంపు ప్రాంతాలలో కూరగాయలు అవి పంచుకున్నాం తప్ప మాకు బయట నుంచి వచ్చి పట్టించుకున్న కూడా మాకు బోటు కూడా ఇచ్చిన వాళ్ళు లేరండి ఇక్కడ. గోదావరికి ఇట్లా అవసరం ఒంట్లో బాగా ఆరోగ్యం బాగా అవతలకి వెళ్ళాలంటే మమ్మల్ని పట్టించుకున్న నాదురు కూడా లేదు. ఓకే అయితే ప్రస్తుతం మరి చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద మీ ముంపు ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా డబ్బులు వేస్తున్నారు. మీ అకౌంట్ లో పడ్డా లేదా? పడ్డాయండి మాకు. ఎన్ని రోజుల క్రితం పడ్డాయి? మాకు పడి అటు 3 రోజులు. ఎంత పడ్డా మీ అకౌంట్? మాకు మనిషికి వచ్చి అక్కడ 3,80,000 ఇంటి అండి. అక్కడ మనం ఇల్లు వద్దనుకున్నాం. 6.30 6.5 ప్యాకేజీ. ఓకే అంటే మొత్తం ఎంత పడ్డాయి? 10,21,000 చిల్లర పడ్డాయండి. అంటే ఇప్పుడు 10,20,000 2015లో ఒక దాదాపు 10 లక్షలు అంటాం. దాదాపు 20 లక్షల రూపాయలు మీకు ఎవరు వేసారు మొత్తానికి? బాబు గారు వేసింది. అప్పుడు బాబు గారు, ఇప్పుడు బాబు గారు వేసినాయి. ఓకే అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారేమో చెప్పి వేయలేదు. మరి ఇప్పుడు ఈయన డబ్బులు చెప్పకుండా వేసారు అంటున్నారు, మీరు మెసేజ్లు వచ్చి అంటున్నారు. ఏమంటారు దాని గురించి? తెలవకోకుండా మాకు ఎవరికి కూడా తెలవకుండా వేసేసారండి. మాకు పంటకు ముందు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరు చంద్రబాబు నాయుడు గారికి మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? మా తరపున ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. చాలా మంచి సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నాం మేము. బాబు గారు మీరు చెప్పండి అమ్మా మీ పేరు. తక్కువబాయ్. ఓకే మీకు ఎంత దాదాపు 20 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేసినట్టున్నారు 2015లో, ఇప్పుడు 24 దీనికి సంబంధించి 25లో. ఓకే సంతోషంగా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ, చాలా సంతోషంగా ఉన్నాం ఓకే అన్నయ్య గారు బట్టి.